హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఈ రోడ్డు మీద వెళ్ళే టైంలో చిన్న వీడియో రికార్డ్ చేయడం జరిగింది. మీరందరూ గమనించాలన్న ఉద్దేశంతో. అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగానికి సంబంధించిన చిన్న సమస్య ఇది. ప్రభుత్వం దీన్ని ఉన్నపలంగా సేవ చేయాలనుకున్నా కూడా రకరకాల కారణాలు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక రైస్ మిల్లు. నేను ప్రస్తుతము మన సూర్యాపేట జిల్లా నుంచి టువర్డ్ తిరుమలగిరి ప్రాంతం వెళ్ళడానికి దారిలో చిన్న ప్రయాణంలో భాగంగా ప్రయాణిస్తున్నా. ఇది ఎగ్జాక్ట్లీ మా యాదాద్రి భువనగిరి జిల్లా కోటమర్తి గ్రామానికి దగ్గరలో ఉంటుంది. నాకు ఈ ప్రాంతంలో చాలా అనుభవం ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి తిరిగిన ప్రాంతము. రెండోది, ఇది ప్రగతి నగర్ ఊరు. మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రగతి నగర్ చుట్టుపక్కల మాకు వచ్చేసి మంచి బిక్కేరు ఉంది, అటుపక్క మూసి ఉంటుంది. ఈ సరౌండింగ్ ఏరియాలో మొత్తం కొనుగోలు చేయడానికి ప్యాడీ ఒడ్లు మొత్తం సూర్యాపేట జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న పెద్ద మార్కెట్ యార్డు తిరుమలగిరి ప్రాంతం. ఈ తిరుమలగిరి ప్రాంతంలో కానీ సరౌండింగ్ ఉన్న గ్రామాలలో కానీ కొనుగోలు జరిగినటువంటి వడ్లని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ప్రతి రైతు చూడొచ్చు, ఇక్కడ అమ్మిన వడ్లన్నీ కూడా లారీ రూపంలో వచ్చి, ఇది ఒక పెద్ద రైస్ మిల్లు. ఈ రైస్ మిల్లులో ఇక్కడ సాయిరామ్ సంబంధించిన ఇండస్ట్రీస్ సంబంధించిన రైస్ మిల్లు. ఈ రైస్ మిల్లులో అంతా ఇక్కడ స్టాకు ఆగిపోయింది. ఈ లారీలు చూడవచ్చు ఒకసారి. అంటే నేను ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కానీ రాజకీయ నాయకులను కానీ వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి విమర్శిస్తలేను కూడా. అంటే సమస్య ఇట్లా ఉంది, దీని పరిష్కారానికి ఏం చేయొచ్చు. అందుకే నేను చాలా రోజుల నుంచి కూడా నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని ఎఫ్పిఓ స్థాయిలో గోడౌన్స్ కట్టించాలి, కోల్డ్ స్టోరేజ్లు కట్టించాలి, వాళ్ళ స్థాయిలోనే ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయించాలి, లైక్ రైస్ మిల్ లాంటివి. కాబట్టి ఎక్కడికక్కడ అయిపోతే ఆ కొనుగోలు కేంద్రాలు కూడా ఎఫ్పిఓస్కే ఇస్తే, ఎఫ్పిఓస్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ రైతులకు తెలుసు. ఆ ఎఫ్పిఓలు కాకుండా ప్యాక్స్లకో, ఎస్హెచ్జీలకో, ఇంకోరికో ఇస్తే, ఇప్పుడు మీరు చూడొచ్చు, రోడ్ల మీద లారీలు ఈ రకంగా నిలబడాలంటే ఒక్కొక్క లారీ దించుకోవడానికి వాళ్ళు వేసే ఛార్జీలు మొయ్యలేక, కొనుగోలు కేంద్రాలలో వడ్లు నిల్వ ఉంచుకోలేక, అక్కడ ఉన్న వడ్లని నిల్వ చేసే టైంలో పట్టాలకు అంత సౌకర్యాలు లేక, ఇన్ టైంలో రాక, ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే మన రాజకీయ నాయకులు ఆలోచించి చేస్తే కనుక అద్భుతమైన మంచి రిజల్ట్ ఉంటుంది. దాని కారణంగా లేకపోతే వడ్లు సమయానికి కొనుగోలు కాక, అక్కడ వర్షాలు పడి కాపాడుకోలేక విత్తనాలు తడిసి మొలకలు వెళ్ళే పరిస్థితి. ఈ రకంగా రోడ్డు ఎంబడి చూస్తే ఇన్ని వందల లారీలు ఇక్కడ మీకు ఆగినాయి చూడొచ్చు. ఒకసారి పరిశీలించాలన్న దీన్ని. ఎవరు కూడా దీన్ని సమన్వయంగా తీసుకుంటూ దీన్ని సక్సెస్ చేస్తూ ముందుకు తీసుకపోతే రైతులకు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాబ్లం జరుగుతున్న చిన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మీ రామచంద్రయ్య, మిత్రా ఫౌండేషన్. థ్యాంక్ యూ.